హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విహరిని ఆఫీస్లో కంట్రోల్ చేయలేకపోతున్నాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఏమైందే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇక అంబిక జరిగిందంతా కూడా కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది. విహరి అలా చేశాడా, అలా ఎందుకు చేస్తాడు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. నా మాట మీద మీకు నమ్మకం లేదు కదా వదిన, అందుకే మీరు అలా మాట్లాడుతున్నారు కదా. కావాలంటే చారుకేశ బావ కూడా అక్కడే ఉన్నాడు, చారుకేశ బావని అడగండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. చారుకేశవా, నిజమేనా విహరి మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్పై చేయి చేసుకున్నాడా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. విహరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీద చెయ్యి చేసుకున్నాడన్నది నిజమే అక్క, కానీ వాళ్ళ తప్పు కూడా అందులో ఉంది. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక అతని పిఏ లక్ష్మి గురించి విహరి ముందు తప్పుగా మాట్లాడాడు. లక్ష్మి గురించి మాట్లాడే అర్హత లేని వాళ్ళు కూడా లక్ష్మి గురించి అలా తప్పుగా మాట్లాడితే విహరి ఎలా ఊరుకుంటాడక్క, అందుకే అతనిపై చేయి చేసుకున్నాడు అని చెప్పి చారుకేశవ చెప్తూ ఉంటాడు. ఆఫ్టర్ ఆల్ అది ఈ ఇంట్లో పని మనిషి, అది ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయి దాదాపు 6-7 నెలలు అవుతుంది. అయినా కూడా దాని గురించే ఆలోచిస్తా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్పై చేయి చేసుకోవడం ఎంతవరకు చారుకేశవ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి ఎంతో నమ్మకంగా మన దగ్గర పనిచేసింది, లక్ష్మి వల్ల మనకు చాలా లాభాలు వచ్చాయి, మన కంపెనీ డెవలప్మెంట్ అయింది. అలాంటప్పుడు లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడితే లక్ష్మి ఉన్నా లేకపోయినా విహరి ఇలాగే రియాక్ట్ అవుతాడు వదిన అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇంతకీ విహరి ఎక్కడికి వెళ్ళాడు, ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. మాకంటే ముందే బయలుదేరాడక్క, ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అని చెప్పి చారుకేశ అంటాడు. పద చారుకేశ, విహరి ఎక్కడ ఉన్నాడో వెతికి తీసుకొద్దాం అని చెప్పి యమున అంటుంది. సరే అక్క పదండి అని చెప్పి చారుకేశ యమున ఇద్దరు కలిసి విహరిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఆ లక్ష్మి ఈ ఇంట్లో ఉన్నప్పుడు మన పరువు పోతుందని ఎంతగానో బాధపడ్డాము. ఇప్పుడు ఆ లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయింది, ఇంటికి పట్టిన శని వదిలిపోయింది అనుకుంటుంటే ఈ సమయంలో విహరి పరువు తీస్తున్నాడు, బయటికి వెళ్తే తలెత్తుకోలేకపోతున్నాము అని పద్మాక్షి అంటూ ఉంటుంది. నాకు కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు మన ఆఫీస్ స్టాఫ్ ముందు తల కొట్టేసినట్టు అయిందక్క అని చెప్పి అంబిక అంటుంది. బావ ఎప్పటికీ మామూలు మనిషి అవుతాడో ఏంటో అని చెప్పి సహస్ర అంటుంది. సహస్ర, నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందే. ఎంతో ఇష్టపడి విహరిని పెళ్లి చేసుకున్నావు, ఎంతో సంతోషంగా ఉండాల్సిన నీ జీవితం ఇలా అవుతుందని చాలా బాధగా ఉంది అని అంబిక చెప్తూ ఉంటుంది. దాని తలరాతను ఆ దేవుడు ఎందుకు అలా రాశాడో. ఒక్కగానొక కూతురు సంతోషంగా ఉంటుంది కదా, మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తే అని చెప్పి అనుకుని విహరికి సహస్రకు పెళ్లి చేస్తే దాని జీవితంలో సంతోషం అనేదే లేకుండా పోయింది అంబిక అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. సహస్ర తల రాస్తుంది, దేవుడు కాదక్క, ఆ లక్ష్మి విహరి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అదేంటి పిన్ని అంత మాట అన్నావు అని చెప్పి అంబిక అంటుంది. ఆ లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచే కదా విహరి ఇలా తయారయ్యాడు. తాగి తాగి విహరి ఆ లక్ష్మి గురించి ఆలోచిస్తూ నీ తలరాతను ఇలా మార్చేస్తున్నాడే అని చెప్పి అంబిక అంటుంది. ఇక సహస్ర ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి అంబిక అలా మాట్లాడావు, అసలే అది ఎంత సెన్సిటివో నీకు తెలుసు కదా. బాధపడుతూ వెళ్ళింది, ఏం చేసుకుంటుందో ఏంటో, నేను కూడా వెళ్తాను అని చెప్పి పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు భుజంగం మనుషులు లక్ష్మిని తీసుకొని డెన్నుకు వెళ్తారు. లక్ష్మి మత్తులో ఉండటం వల్ల లక్ష్మిని తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి తాడుతో కట్టిపడేస్తారు. అన్న చెప్పినట్టుగా దీన్ని మన డెన్నుకు తీసుకొచ్చాము, అన్నకు ఫోన్ చేసి చెప్దాం అని భుజంగం మనుషులు మాట్లాడుకొని వెంటనే భుజంగానికి ఫోన్ చేసి, అన్న నువ్వు చెప్పినట్టుగానే ఆ లక్ష్మిని తీసుకొచ్చాము, మన డెన్నులో భద్రంగా ఉంచాము అని రౌడీలు భుజంగానికి చెప్తూ ఉంటారు. అయితే మీకు ఒక పని అప్పచెప్తున్నాను, అది కూడా ఫినిష్ చేయండి అని భుజంగం అంటాడు. చెప్పన్నా, నువ్వేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రౌడీలు అంటారు. ఇక భుజంగం రౌడీలకు ఏదో చెప్తూ ఉంటాడు, అదంతా మనకు వినిపించదు, సరే అన్నా నువ్వు చెప్పినట్టే చేస్తాము అని రౌడీలు భుజంగానికి చెప్తారు. సరే నేను చెప్పిన పని ఫినిష్ చేయండి, ఆ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేయండి అని భుజంగం చెప్తూ ఉంటాడు. సరే అన్న అని రౌడీలు ఫోన్ కట్ చేస్తారు. పద అన్న చెప్పిన పని పూర్తి చేసుకొని వద్దాం అని చెప్పి రౌడీలు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు సహస్ర ఏడుస్తూ ఉంటుంది. ఇక సహస్ర దగ్గరికి పద్మాక్షి వెళ్తుంది. సహస్ర, అంబిక మాటలకు బాధపడుతున్నావానే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బాధపడక ఇంకేం చేయమంటావమ్మా, ఆ లక్ష్మి బావే నా తలరాతను రాస్తున్నారని పిన్నంటుంది,
నా తలరాతను వాళ్ళు రాయటం ఏంటమ్మా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది. ఆఫీస్లో ఏదో ఇష్యూ జరిగిందని చెప్పి అంబిక అలా మాట్లాడింది, దాని మాటలను పట్టించుకోకే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఏమోనమ్మా, ఆ లక్ష్మి కనిపించే వరకు బావ మామూలు మనిషి అవుతాడో అవడోనని నాకు కూడా భయంగా ఉంది అని సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్ర, విహారిని మన దారిలోకి తెచ్చుకోవాలంటే నాకు ఒక ఆయుధం దొరికిందే అని పద్మాక్షి అంటుంది. ఏంటమ్మా ఆయుధం అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మి ప్రెగ్నెంట్ అని తెలిసిందే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. లక్ష్మి ప్రెగ్నెంట్ అని నీకు ఇప్పుడు తెలిసిందేమో, నాకు ఎప్పుడో తెలుసమ్మా అని సహస్ర మనసులో అనుకుంటుంది. ఏం ఆలోచిస్తున్నావే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, లక్ష్మి ప్రెగ్నెంటా, నీకెలా తెలుసు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఇందాకలా మనం హాస్పిటల్కు వెళ్ళాం కదా, అక్కడ ఆ లక్ష్మి హాస్పిటల్ బెడ్ మీద కనిపించిందే, ఏమైందా అని అడిగినప్పుడు తెలియకుండానే పాయిజన్ ఫుడ్ తీసుకుందని అక్కడ పనిచేస్తున్న నర్స్ చెప్పింది. అయితే తన కడుపులో బిడ్డ ఇప్పుడు సేఫ్గానే ఉన్నారని తెలిసింది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అయితే నన్నేం చేయమంటావమ్మా, అసలు బావను మన వైపు తిప్పుకోవడానికి ఆ లక్ష్మి కడుపుతో ఉండటానికి ఏంటి సంబంధం అమ్మా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్ర, ఆ లక్ష్మికి 7వ నెలంట, 7వ నెలలో డెలివరీ చేసి ఆ బిడ్డను మనం తీసుకొచ్చుకుందామే, నీకు పుట్టిన బిడ్డగా అందరికీ పరిచయం చేద్దామే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పిచ్చి పట్టిందమ్మా, ఆ లక్ష్మి బిడ్డను మనం తీసుకొచ్చుకోవడం ఏంటి అని సహస్ర అంటూ ఉంటుంది. మనమే కదవే ఆ లక్ష్మికి విహారికి కలిపి సరగసి చేపించింది. మనం బయట నుంచి ఎవరైనా బిడ్డని తీసుకొచ్చుకుంటే ఆ బిడ్డకు నీ పోలికలు విహారీ పోలికలు అసలు ఉండవు. అదే లక్ష్మి బిడ్డను తీసుకొస్తే దానిలో విహారీ డిఎన్ఏ ఉంటుంది కాబట్టి, నీ డిఎన్ఏ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ పోలికలు ఉంటాయే, ఎవరికి ఎలాంటి అనుమానం రాదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరేమ్మా నీ ఇష్టం అని సహస్ర అంటూ ఉంటుంది. సరే సహస్ర, ఈ విషయం గురించి డాక్టర్తో కూడా మాట్లాడాను, మరొకసారి డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడతాను అని పద్మాక్షి అంటుంది. సరే అమ్మా అని సహస్ర అంటుంది. ఇక పద్మాక్షి పక్కకు వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేస్తుంది. ఏంటి పద్మాక్షి గారు ఫోన్ చేశారు అని డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది. ఇందాకలా నేను ఒక పేషెంట్ చూపించాను కదా, అదే లాస్ట్ టైం మీరు సెరగసి చేసిన లక్ష్మి, ఆ లక్ష్మి మీ హాస్పిటల్లోనే ఉంది కదా, ఆ లక్ష్మి పక్కన ఎవరున్నారు ఏంటి అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి, లక్ష్మి ఎక్కడ ఉంటుందో కూడా తెలుసుకోండి, లక్ష్మికి వెంటనే డెలివరీ చేద్దురు కానీ సహస్ర బిడ్డగా అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే పద్మాక్షి గారు, ఇప్పుడే వెళ్ళి ఆ లక్ష్మి డీటెయిల్స్ తెలుసుకుంటాను అని చెప్పి డాక్టర్ అంటుంది. సరే, లక్ష్మిని చూసిన తర్వాత లక్ష్మి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేయండి అని పద్మాక్షి చెప్తూ ఉంటే, సరే పద్మాక్షి గారు అని డాక్టర్ ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే లక్ష్మి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తుంది. లక్ష్మి రూమ్లో నుంచి నర్సు వస్తూ ఉంటే, ఇందాకలా ఈ రూమ్లో లక్ష్మి అనే పేషెంట్ ఉంది కదా, ఇప్పుడు తను ఉందా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది డాక్టర్, కానీ ఆ అమ్మాయి ఎందుకో హాస్పిటల్ నుంచి ఎవరికీ చెప్పకుండా సడన్గా వెళ్ళిపోయింది అని చెప్పి డాక్టర్కి నర్స్ చెప్తూ ఉంటుంది. వెళ్ళిపోయిందా అని డాక్టర్ అంటూ ఉంటే, అవును వెళ్ళిపోయింది మేడం అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది. వెళ్ళిపోవడం ఏంటి, ట్రీట్మెంట్ మధ్యలోనే వదిలేసి వెళ్ళటం ఆశ్చర్యంగా ఉందే అని డాక్టర్ మనసులో అనుకొని, సరే అని చెప్పి అక్కడి నుంచి పక్కకు వెళ్ళి వెంటనే పద్మాక్షికి ఫోన్ చేసి, పద్మాక్షి గారు ఆ లక్ష్మి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిందంట అని చెప్పి చెప్తూ ఉంటుంది. మీరేం చేస్తున్నారు, ఆ లక్ష్మిపై ఒక కన్నేసి ఉంచొచ్చు కదా అని పద్మాక్షి డాక్టర్పై అరుస్తూ ఉంటుంది. పద్మాక్షి గారు ఏం మాట్లాడుతున్నారండి, తను నా పేషెంట్ కాదు, నేను తన్ను ఎలా చెక్ చేస్తాను, తన గురించి ఎలా పట్టించుకుంటాను అని డాక్టర్ అంటూ ఉంటుంది. సరే, ఆ లక్ష్మి గురించి మీ హాస్పిటల్ ఫైల్లో ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయో చెక్ చేయండి అని పద్మాక్షి చెప్తూ ఉంటే, సరే పద్మాక్షి గారు ఇప్పుడే చెక్ చేస్తాను అని డాక్టర్ ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు భుజంగం మనుషులు వెళ్తూ ఉంటారు. అప్పుడే తాగిన మైకంలో కారులో విహారీ వెళ్తూ ఉంటాడు. ఇక భుజంగం మనుషులు విహారీ దగ్గరకు వెళ్ళి విహారీ కార్ని ఆఫ్ చేస్తారు. ఏంటి బాస్ కార్ ఆఫ్ చేశారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. నీతో పని ఉంది అని చెప్పి భుజంగం మనుషులు విహారీని కారులో నుంచి దించి తీసుకెళ్తూ ఉంటారు. ఎవర్రా మీరు, నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. మందు తాపించడానికి బాస్ అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. మందు తాపించడానికా, పదండి వెళ్దాం, నాతో పాటు మీరు కూడా తాగుతారా అని విహారీ అడుగుతూ ఉంటాడు. తాగుతాం బాస్ అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. ఇక విహారీ రౌడీలతో కలిసి వెళ్తూ ఉంటాడు. వీడు ఇంత ఈజీగా చిక్కుతాడని అనుకోలేదు అని రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. తాగిన మైకంలో ఉన్నాడు కాబట్టి దొరికిపోయాడు అని ఇంకొక రౌడీ అంటాడు. ఇక విహారీని కూడా అలా తీసుకెళ్ళి ఒక దగ్గర కట్టి పడేస్తారు.
అన్న చెప్పిన రెండో పని కూడా పూర్తి చేసేసాము, అన్నకు ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని రౌడీలు వెంటనే భుజంగానికి ఫోన్ చేస్తారు. భుజంగం ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా ఆ విహారీ దొరికాడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అన్న నువ్వు చెప్పినట్టుగానే ఆ విహారీని తీసుకొచ్చేసాము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. రే మీరేం చెప్తున్నారా, నిజమా అబద్ధమా అని భుజంగం అడుగుతూ ఉంటాడు. అన్న మీకు అబద్ధం ఎందుకు చెప్తామన్నా, ఆ విహారీ తాగిన మైకంలో ఉన్నాడు, మందు తాగుదాం రమ్మనగానే బారు కనుకొని వచ్చేశాడు, తాగిన మైకంలో ఉన్న వాడిని తీసుకొచ్చి మన డెన్నులో కట్టిపడేశామన్నా అని రౌడీలు చెప్తూ ఉంటారు. ఏంట్రా ఈరోజు అంతా కూడా అన్ని శుభవార్తలే వినిపిస్తున్నాయి అని భుజంగం అంటాడు. మన టైం అలా నడుస్తుందన్నా అని రౌడీలు చెప్తూ ఉంటారు. ఆ లక్ష్మిని విహారిని ఒకే రూమ్లో కట్టేశారా అని భుజంగం అడుగుతూ ఉంటాడు. లేదన్నా వాడిని ఒక రూమ్లో ఆ లక్ష్మిని ఒక రూమ్లో బంధించాము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. సరే ఈ రాత్రికే నేను జైలు నుంచి బయటకు వస్తాను, ఆ లక్ష్మిని విహారి కళ్ళ ముందే పొడిచి పొడిచి చంపేద్దాము, అది చూసి ఆ విహారి వాడిని వాడే పొడుచుకొని చచ్చేలా చేద్దాము అని చెప్పి భుజంగం అంటాడు. సరే అన్నా అని రౌడీలు చెప్తూ ఉంటారు. నేను వచ్చే వరకు ఆ విహారిని లక్ష్మిని జాగ్రత్తగా కాపాడండి అని భుజంగం చెప్పడంతో సరే అన్నా అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు విహారి తాగిన మైకంలో రేయ్ బార్క్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారేంట్రా, ఇలా కట్టి పడేశారేంట్రా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. లక్ష్మికి విహారి మాటలు వినిపిస్తాయి. విహారి గారిని కూడా ఆ రౌడీలు తీసుకొచ్చినట్టున్నారు, విహారి గారిని పక్క రూమ్లో బంధించినట్టున్నారు అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. రేయ్ వదిలిపెట్టండిరా, నేను అర్జెంటుగా బార్కు వెళ్ళాలిరా, కనకం ఎక్కడున్నావు కనకం అని తాగిన మైకంలో విహారి అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు లక్ష్మికి వినిపిస్తూ విహారి గారు నన్ను క్షమించండి, మీరు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం నేనే విహారి గారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అసలు రౌడీలు నన్ను విహారి గారిని ఎందుకు బంధించినట్టు, మా ఇద్దరిని ఏం చేయాలనుకుంటున్నారు, అసలు మమ్మల్ని బంధించింది ఎవరు అని చెప్పి మనసులో లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. విహారి గారిని ఎలాగైనా సరే రౌడీల నుంచి తప్పించాలి అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు రాత్రి అవుతుంది. భుజంగం జైలర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రాత్రి 11 గంటలకు నేను జైలు నుంచి బయటకు వెళ్తున్నాను, మళ్ళీ తెల్లారి 4 గంటలకల్లా జైల్లో ఉంటాను అని భుజంగం చెప్తూ ఉంటాడు. ఎందుకయ్యా మా ఉద్యోగాలు పోతాయని చెప్తున్నా కూడా ఇలాంటి రిస్క్ చేపిస్తున్నావు అని జైలర్ భుజంగంతో అంటూ ఉంటాడు. ప్లీజ్ సార్ అర్జెంట్ పనుంది వెళ్ళాలి అని భుజంగం చెప్తూ ఉంటే సరే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకొకసారి నువ్వు జైలు నుంచి బయటకు వెళ్ళటానికి వీల్లేదు అని జైలర్ భుజంగానికి చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి భుజంగం అంటాడు. ఇక అనుకున్న విధంగానే రాత్రి 11 అవుతుంది. భుజంగం జైలు నుంచి బయటకు వస్తాడు. విహారీ లక్ష్మి చెరకు గదిలో బంధించి ఉంచుతారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో విహారీని లక్ష్మిని ఆ భుజంగం కత్తితో పొడిచి పొడిచి చంపబోతున్నాడా, లేదంటే విహారీ లక్ష్మి ఇద్దరూ కూడా ఒకరికొకరు ఎదురు పడబోతున్నారా, ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.